Dear students, welcome to BVR Sir's classroom. In this class, we will discuss about some model papers and important questions. And this class is meant for first BSc students who are getting ready to appear for semester 1 examinations. Okay, this is the first examination for first BSc semester 1 students based on the changed syllabus. సో చేంజ్డ్ సిలబస్ కాబట్టి జనరల్గా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉండవు. సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లేని సందర్భంలో ఒక ఐడియా క్రియేట్ చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి. ఏ ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ మోర్ ఇంపార్టెంట్, ఎలా స్టడీ చేయాలి అనే విషయాలను తెలియజేయడం కోసం ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. I am B. Venkatrao. I am from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. సో ఫస్ట్గా సిలబస్తో స్టార్ట్ చేస్తాను. తర్వాత చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ వాటిని ఆన్సర్ని ఎలాగ అటెంప్ట్ చేయాలో చెప్తూ లాస్ట్కి వచ్చేటప్పటికి మోడల్ క్వశ్చన్ పేపర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా ఫస్ట్ బిఎస్సి సెమిస్టర్ 1 కెమిస్ట్రీ ఎగ్జామినేషన్కి బాగా ఉపయోగపడుతుంది ఇది అని చెప్పి అనుకుంటున్నాను. ఓ గ్రేడ్ తెచ్చుకోవడానికి చాలా సులువైన మార్గాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎవ్రీ ఇయర్ ఈ టైప్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్ సెట్ చేసి స్టూడెంట్స్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీ సీనియర్స్ అందరూ కూడా ఈ ప్రయత్నం ద్వారా చాలా ఉపయోగపడ్డామని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటారు నాకు. మీరు కూడా అదే రకంగా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సెమిస్టర్ 1 సిలబస్ కానీ చూసినట్టయితే మీకు ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. టోటల్ సిలబస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 యూనిట్స్. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. యూనిట్ 1 చూసినట్టయితే కెమిస్ట్రీ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. గ్రూప్ 13, 14, 15, 16, 17 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేనైతే ఈ గ్రూప్ మీద బాగా స్ట్రెస్ పెట్టమని చెప్పి చెప్తాను. అది నెక్స్ట్ స్లైడ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్ 2లో మీకు డి బ్లాక్ ఎలిమెంట్స్ సిలబస్ మీరు స్టడీ చేయండి. సిలబస్ మీద గ్రిప్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 50% వరకు మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది సిలబస్ మీద కానీ గ్రిప్ వచ్చినట్టయితే. డి బ్లాక్ ఎలిమెంట్స్తో పాటు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్, ఇవన్నీ కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీకి చెందినటువంటి పార్ట్స్. సిమిలర్లీ ఫిజికల్ కెమిస్ట్రీ యూనిట్ 3లో solid state is included. Unit 4 gaseous state and liquid state you have to study. Unit 5 3 chapters are there: solutions, ionic equilibrium and dilute solutions. చూసినట్టయితే ఏకంగా 3 చాప్టర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద చాప్టర్గా అనిపించవచ్చు యూనిట్ 5. ఏదేమైనా కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ మొత్తం సిలబస్ అంతా కూడా చాలా తక్కువ సిలబస్గా అనిపిస్తుంది. మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి పద్ధతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సిలబస్ చదవడం మాత్రం మానొద్దు, కంపల్సరీగా దీన్ని ఫాలో అవ్వండి. ఈ సెమిస్టర్ క్వశ్చన్ మోడల్ పేపర్ లోకి వెళ్ళే ముందు బ్లూ ప్రింట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. బ్లూ ప్రింట్ అంటే ఏ చాప్టర్లోంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, దాని వెయిటేజ్ ఎలా ఉంది అని చెప్పి చూడటం అనమాట. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 75 మీ టీచర్స్ మీకు చెప్పే ఉంటారు. మీకు ఎగ్జామినేషన్కి కంప్లీట్ చేయడానికి టైం ఏమో 3 అవర్స్ ఇస్తారు. ఈ 75 మార్క్స్లో 5 మార్క్స్ ఏమో 5 రాయాలి, అలాగే 10 మార్క్స్ కూడా 5 రాయాలి. 5 into 5 25, 5 into 10 50, టోటల్ చేస్తే మనకి 75 మార్క్స్ వస్తాయి. అయితే
ఈ స్మాల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, 5 రాయాలి. ఈ 8లోనూ 5 ఏమో 5 యూనిట్స్ నుంచి వస్తాయి, అంటే ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగిలిన 3 ఎగ్జామినర్ ఇష్టం. ఎగ్జామినర్ ఎక్కడ స్ట్రెస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే అక్కడ నుంచి మీకు క్వశ్చన్ ఇస్తారు. ఈ 10 మార్క్స్ అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అంటాం. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మాత్రం ఏమి చాయిస్ లేకుండా ఉంటుంది. అంటే 2 క్వశ్చన్లు ఎయిదర్ ఆర్ అన్నట్టు ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ అంటాం దాన్ని. ఎయిదర్ ఆర్ 2 కూడా ఒకే యూనిట్ నుంచి వస్తాయి. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఎయిదర్ ఆర్, సెకండ్ యూనిట్ నుంచి ఎయిదర్ ఆర్, ఆ రకంగా మీకు బ్లూ ప్రింట్ ఉంటుంది. దీని మీద కూడా ఒక అవగాహన తెచ్చుకోండి. తర్వాత చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలాగుంటాయి, హౌ టు స్కోర్ మ్యాక్సిమం 75 అవుట్ ఆఫ్ 75 ఓ గ్రేడ్ తెచ్చుకోవడం ఎలాగా, 90% ప్లస్ వస్తే ఓ గ్రేడ్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్ క్రెడిట్ వస్తుంది దానివల్ల. పీ బ్లాక్ ఎలిమెంట్స్ బాగా ఫోకస్ పెట్టండి ఈ చాప్టర్ మీద, ఎందుకో చెప్తాను. ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ వచ్చి 7 టాపిక్స్ ఉన్నాయి. 7 టాపిక్స్ నుంచి 2 టాపిక్స్ కంపల్సరీగా ఎగ్జామినేషన్లో ఉండడం జరుగుతుంది. What are those 7 topics means? Preparation and structure of diborane. If possible, also study at least 2 properties, diborane. Similarly, boragine, it is also called as borazole or inorganic benzene. You have to study the preparation method and also compare its structure with benzene. Compare చేస్తూ స్టడీ చేయడానికి ట్రై చేయండి. అలాగే సిలికోన్స్ దగ్గరికి వస్తే ప్రిపరేషన్స్ చూడండి, క్లాసిఫికేషన్ చూడండి, అలాగే అప్లికేషన్స్ చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ సిలికోన్స్. దెన్ యూ హ్యావ్ ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్స్. ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ హాలోజన్, ఆ కాంపౌండ్స్ కూడా చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. Sulfur oxides are 2 in number. One is sulfur dioxide, another one is sulfur trioxide. Oxy acids are several. They are classified into 4 different categories. అవి ఏంటి అనేది అవి నేర్చుకోవడమే కాకుండా వాటి స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. మర్చిపోకుండా మీరు పదే మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఆర్ సూడో హాలోజన్స్? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సైనోజన్ లాంటివి సూడో హాలోజన్స్ అంటాం. గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఇంటర్ between halogens, there are compounds which are called as interhalogen compounds. There are 4 types: AX type, AX3 type, AX5 types and AX7 type. దానికి సంబంధించి మీరు ఎగ్జాంపుల్సే కాకుండా కంపల్సరీ ఆ హైబ్రిడైజేషన్, స్ట్రక్చరు, బాండ్ యాంగిల్స్ అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకుని ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నానంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఈ టాపిక్. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ లెవెల్లో కెమిస్ట్రీ చదవకుండా డిగ్రీలో జాయిన్ అవుతారు కొంతమంది విద్యార్థులు. అంటే వొకేషనల్ నుంచి వచ్చిన విద్యార్థులకి ఈ పీ బ్లాక్ మీద ఆశలు పెట్టుకోవడం అనేది చాలా మంచి ఉద్దేశం అని చెప్పి నేను చెప్తాను మీకు. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసినా కానీ చాలా ఈజీగా ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ని గ్రిప్ తెచ్చుకోవడమే కాకుండా ఈజీగా ఎగ్జామ్లో నోట్ చేసేయగలుగుతారు. చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పిందే మళ్ళీ ఇక్కడ తెలుగు మీడియంలో ఉంది, ఎవరన్నా కావాలితే రాసుకోవచ్చు కూడా. డైబోరేన్ తయారీ మరియు నిర్మాణమును వివరించండి. వీలైతే ధర్మాలు కూడా ఒక 2 ప్రాక్టీస్ చేయమన్నాను. బోరజోల్ యొక్క తయారీ మరియు ఇది బెంజీన్తో ఏ విధంగా పోలి ఉంటుందో వివరించండి. బోరాజోల్ అన్నా, బోరాజీన్ అన్నా, ఇనార్గానిక్ బెంజీన్ అన్నా సేమ్. దాని స్ట్రక్చరు, ప్రిపరేషను, ఆ స్ట్రక్చర్ బెంజీన్తో ఏ రకంగా కంపేర్ చేయవచ్చు అనేది స్ట్రెస్ చేయండి. సిమిలర్లీ యూ హ్యావ్ సిలికోన్. సిలికోన్ల తయారీ మరియు అనువర్తనాలను వివరించండి. మీరు ఇందులో ఈ స్టేట్మెంట్ అంతా అనవసరం. డైబోరేన్ అంతే, మీరు డైబోరేన్ అనే పదం కనపడితే రాసుకుంటూ వెళ్ళిపోండి. బోరాజోల్ రాసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్లు, బ్రీఫ్గా ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్స్ గురించి రాయమంటారు, రాసుకుంటూ వెళ్ళడమే.
సల్ఫర్ యొక్క ఆక్సో ఆమ్లాల గురించి రాయండి. ఆక్సైడ్ గురించి కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను మీకు. అలాగే ఆక్సో ఆమ్లాలు, మిథ్యా హాలోజన్లు అనగానేమి, సూడో హాలోజన్స్ ఉదాహరణలతో మీరు రాయవలసి ఉంటుంది. అంతర్ హాలోజన్ సమ్మేళనాలు అనగానేమి, వాటిని గూర్చి తెలపండి. సో ఇవి 7 టాపిక్స్. పి బ్లాక్ నుంచి అట్లీస్ట్ 2 వీటి నుంచి ఎగ్జామినేషన్లో వస్తాయి. ఇదే ఆర్డర్లో పెట్టుకుని మీరు నోట్స్ రాసుకుంటారో, లేకపోతే ఇవి రాసుకుని ఒక్కొక్కటి చదివిందల్లా కూడా టిక్ పెట్టేసుకోండి. మళ్ళీ రివిజన్ అయిన తర్వాత ఇంకోసారి రౌండ్ చేయడమో, లేకపోతే ఆ టిక్ వేరే విధంగా చేయడమో చేసుకుంటే కొంచెం చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట. అమ్మయ్య, చాలా సిలబస్ మనం కవర్ చేసాము, పర్వాలేదు, మంచి మార్క్స్ వస్తాయి అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నది? డి బ్లాక్ ఎలిమెంట్స్. కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనుకోండి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెన్సెస్. గివ్ దేర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇది సపరేట్గా చదవక్కర్లేదు ఆ క్వశ్చన్ని. కింద ఉన్నటువంటి క్వశ్చన్లు అన్నీ కానీ ప్రాక్టీస్ చేస్తే, అన్ని కలిపి రాస్తేనే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? గివ్ దేర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఎందుకన్నానంటే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద గ్రిప్ వచ్చింది అంటే మిగిలిన క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మరి దేని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రాక్టీస్ చేయాలి? అట్లీస్ట్ ఫస్ట్ సిరీస్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద గ్రిప్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. బేసింగ్ ఆన్ దట్, why transition elements exhibit variable valency? Why they exhibit variable valency means the energy difference between ns level and n-1 d level is very small. Therefore, electrons belonging to these two energy levels can participate in bonding. Hence, they exhibit variable valency or variable oxidation state. Similarly, explain magnetic behavior of transition elements. బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాగ్నెటిక్ బిహేవియర్ గురించి మాట్లాడాలన్నా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి. రైట్ ఎ నోట్ ఆన్ catalytic బిహేవియర్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ హ్యాస్ ద ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ క్యాటలిస్ట్. ఆ విషయాన్ని మీరు ఎగ్జాంపుల్స్తో రాయవలసి ఉంటుంది. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఫార్మ్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. జస్టిఫై అని చెప్పి అడిగాను అనమాట. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎందుకు అన్ని ఎక్కువ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఫెర్రోసైనైడ్, పొటాషియం ఫెర్రిసైనైడ్, హెక్సామైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్, ఇలాంటివన్నీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఫామ్ చేసేటటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్. సో ఈ విషయాలన్నీ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్ చదివేటప్పుడు దృష్టిలో పెట్టుకోండి. సో ఈ రకంగా 1 by 1 ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి ఉద్దేశం. అలాగే డి బ్లాక్ మూలకాలు తెలుగులో కానీ చూసినట్టయితే, పరివర్తన మూలకాలు అనగానేమి, ఈ మూలకాల ముఖ్య ధర్మాలు వివరించండి. పరివర్తన మూలకాలు, వాటి యొక్క ముఖ్య ధర్మాలు, అదే ఇందాక చెప్పాను మీకు. కింద ఉన్న అన్ని కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ ఫస్ట్ క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. డి బ్లాక్ పరివర్తన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసమును వివరించండి. ఇప్పుడే చెప్పాను మీకు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ దాన్ని చూడాలి. పరివర్తన మూలకాలు వివిధ సంయోజకతలను ఎందుకు ప్రదర్శిస్తాయి అంటే, మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్, ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులను ఎందుకు ప్రదర్శిస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్. పరివర్తన మూలకాల అయస్కాంత స్వభావమును వివరించండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి స్టడీ చేయాలి. పరివర్తన మూలకాల యొక్క ఉత్ప్రేరక ధర్మములను వివరించండి. ఇప్పుడే చెప్పాను మీకు, పరివర్తన మూలకాలు ఎక్కువగా ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి, ఆ ధర్మాల గురించి రాయమని చెప్పి ఎగ్జామినర్ క్వశ్చన్ అడగొచ్చు. పరివర్తన మూలకాలు అత్యధిక సంఖ్యలో సంశ్లిష్ట సమ్మేళనములను ఏర్పరచుటకు గల కారణాలు రాయండి. సంశ్లిష్ట సమ్మేళనాలు ఎక్కువగా ఏర్పరుస్తాయి. ఎగ్జాంపుల్స్తో కూడా మీకు ఇప్పుడు చెప్పాను. వాటి మీద మీరు గ్రిప్ తెచ్చుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, బ్రాకెట్లో నెంబర్లు కనపడుతున్నాయి, 1.1 అని, 1.2 అని. ఆ నెంబర్లకి దీనికి ఏం సంబంధం లేదు. ఈ పార్ట్ ఏదైతే ఉందో నా బుక్స్ ఉంటాయి, నేను రాసినటువంటి బుక్స్,
అది సిద్విక్ పబ్లిషర్స్ అనే పేరు మీద బుక్స్ ఉంటాయి. ఆ బుక్లో ఆ 1.1 1.2 ఆ సైడ్ హెడ్డింగ్స్ దగ్గర దీనికి సంబంధించిన ఆన్సర్ ఉంటుంది అని చెప్పి దాని అర్థం. అవి మీ దగ్గర ఉంటే దాంట్లో చూసుకోండి. ఒకవేళ లేదు అనుకోండి, మీ టీచర్తో కానీ మాట్లాడినట్టయితే, మీ టీచర్ నన్ను కానీ కాంటాక్ట్ చేసినట్టయితే సాఫ్ట్ కాపీ అందరికీ కూడా ఫ్రీగా ఇస్తాను. చాలా కాలం నుంచి నా బుక్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీ ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. సో మీ టీచర్ ద్వారా వస్తే వాళ్ళకి నేను సాఫ్ట్ కాపీ ఇస్తాను. మీరు కావాలనుకుంటే దాని నుంచి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. చాలా డీటెయిల్డ్గా ఉంటాయి బుక్స్ అన్నీ కూడా. మీరు చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ తర్వాత చాప్టర్ ఇది. వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, గివ్ దేర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ రెండు రకాలని తెలుసు, లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ఆ రెండు రకాల గురించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్తో సహా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం రెడ్ మార్క్లో పెట్టాం. ఈ రెడ్ మార్క్లో ఉన్నాయి, కంపల్సరీ మీకు ఎగ్జామినేషన్లో కనిపించేటటువంటి క్వశ్చన్స్ అని నా ఉద్దేశం. ఇంకా మిస్ అవ్వకుండా బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్. వాట్ ఈజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్, గివ్ ఇట్స్ కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఇంకా మస్ట్ అనమాట, కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్లో గ్యారంటీగా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి క్వశ్చన్లో ఇదొకటి. లాంథనైడ్ కాంట్రాక్షన్ అనే పదం కనపడిందంటే ఇంక మొత్తం స్టోరీ అంతా రాసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే షార్ట్ నోట్స్, ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ లాంథనైడ్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇంకా మీ ఓపుగా ఫస్ట్ అయితే లాంథనైడ్ కాంట్రాక్షన్ చాలా బాగా చదివేయండి, ఆ తర్వాత ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. వాట్ ఆర్ యాక్టినైడ్స్, కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాక్టినైడ్స్ విత్ దట్ ఆఫ్ లాంథనైడ్స్. ఈ లాస్ట్ క్వశ్చన్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. కంపేర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాక్టినైడ్స్ విత్ దట్ ఆఫ్ లాంథనైడ్స్. అదే తెలుగులో చూడండి, అంతర పరివర్తన మూలకాలు అనగానేమి, వీని ముఖ్య అభిలాక్షణిక ధర్మాలను చర్చింపుము. కామన్గా మీకు ఏవైతే ప్రాపర్టీస్ బాగా గుర్తొస్తాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నోట్ చేయండి. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ వన్ అని చెప్పాను. లాంథనైడ్ సంకోచం అనగానేమి, దీనికి కారణములను తెలుపుము. అలాగే లాంథనైడ్ సంకోచం యొక్క ప్రభావములను చర్చించుము. చాలా చాలా ఇంపార్టెంట్, అసలు మిస్ అవ్వకుండా బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఇది ఈ క్రింది వాటిని గూర్చి రాయము. లాంథనోన్ల ఆక్సీకరణ స్థితులు, అయస్కాంత ధర్మాలు, ఎలక్ట్రాన్ విన్యాసము. అలాగే యాక్టినైడ్లు అనగానేమి, యాక్టినైడ్ల ధర్మాలతో లాంథనైడ్ ధర్మాలను పోల్చుము. ఈ బుక్ కానీ తీసుకున్నారంటే అందులో మీకు ఆ 4.9 నెంబర్ ఏదైతే ఇచ్చామో అక్కడ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. చక్కగా ప్రాక్టీస్ చేయండి దాన్ని. సో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. తర్వాతది థియరీస్ ఆఫ్ బాండింగ్ ఇన్ మెటల్స్. Explain metallic bond based on valence bond theory or resonance theory. Valence bond theory, which is also called as resonance theory, it tries to explain the bond between metals or metal atoms in metals. Write a note on free electron theory, which is also called as electron pool theory, that explains metallic bond. ఇక్కడ మీరు చదివేటప్పుడు ఈ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అలాగే ఇంకా థర్మల్ ప్రాపర్టీస్ వీటిని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనే విషయాన్ని స్ట్రెస్ చేస్తూ చదవండి. ఎక్స్ప్లెయిన్ బ్యాండ్ థియరీ ఆఫ్ మెటల్స్. ఇది చూడండి, బాగా రెడ్లో చూపించడం జరిగింది. అంటే కంపల్సరీ మనకి ఎగ్జామ్లో కనపడేటటువంటి క్వశ్చన్ అనే ఉద్దేశంతో దాన్ని రిప్రజెంట్ చేశాను. అలాగే రైట్ ఏ నోట్ ఆన్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ గురించి ప్రాక్టీస్ చేయండి. సెమీ కండక్టర్స్లో అది కూడా పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ మీద ఫోకస్ పెడుతూ కొంచెం స్టడీ చేయడానికి ట్రై చేయండి. లోహాల్లోని బంధ స్వభావం, తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం. వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం లేదా రెజనెన్స్ సిద్ధాంతం ఆధారంగా లోహ బంధమును వివరించండి. సో ఈ బంధ సిద్ధాంతం అంటే వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం కావచ్చు లేదా రెజనెన్స్ సిద్ధాంతం కావచ్చు. ఫోకస్ ఎలా ఉండాలని చెప్పన్నాను, ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అలాగే ఈ థర్మల్ ప్రాపర్టీ మీద స్ట్రెస్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను అన్నమాట. లోహ బంధమును వివరించే స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతము లేదా ఎలక్ట్రాన్ పూల్ సిద్ధాంతమును వివరించండి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ సిద్ధాంతం గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. లోహాల యొక్క పట్టీ సిద్ధాంతమును వదలకుండా ప్రాక్టీస్ చేయండి. ఎన్ రకం, పి రకం అర్ధవాహకాలను వర్ణించండి.
ఓకే, ఇప్పుడే సెమీ కండక్టర్స్ అన్నాను, అర్ధవాహకాలు. 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో. 4 క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటివే. ఒకటైతే కంపల్సరీ, రెండోది కూడా తగిలితే మీ అదృష్టం. ఈజీగా ఉంటుంది, ఇనార్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ కాబట్టి ఈజీగా ఉంటుంది. ఈ 4 టాపిక్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇచ్చారు. ఇవి బాగా చదువుకున్నా కానీ మంచి స్కోర్ చేసుకోవచ్చు. తర్వాతది సెకండ్ పార్ట్, ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్లోకి వచ్చాం. ఈ ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్లో సాలిడ్ స్టేట్ ఫస్ట్ చాప్టర్, ఘనస్థితి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. కొంచెం ఇంపార్టెంట్, కొంచెం గ్రీన్లో ఇచ్చాం, రెడ్ గ్రీన్, తర్వాత వేరే కలర్స్. కొంచెం ఇంపార్టెంట్ అండి. కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్. ఈ 2 క్వశ్చన్స్ కూడా కంబైన్డ్గా అడుగుతూ ఉంటారు 10 మార్క్స్కి. సో మీకు తగిలిందంటే చాలా హ్యాపీగా మీరు ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయొచ్చు. వాట్ ఆర్ సిమెట్రీ ఎలిమెంట్స్? సిమెట్రీ ఎలిమెంట్స్, సెంటర్ ఆఫ్ సిమెట్రీ, ఓకే, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, అవన్నీ కూడా మీరు సిమెట్రీ ఎలిమెంట్స్ గురించి ప్రాక్టీస్ చేయండి. రైట్ ఏ నోట్ ఆన్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సాలిడ్ క్రిస్టల్. డెరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చరల్ డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్స్ బై ఎక్స్రే డైఫ్రాక్షన్. కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్ పేపర్లో కనపడేటటువంటి క్వశ్చన్. డెరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్, ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చరల్ డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్స్ బై ఎక్స్రే డైఫ్రాక్షన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు, కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్ పేపర్లో కనపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పుకోవచ్చు దీన్ని. రైట్ ఏ నోట్ ఆన్ క్రిస్టల్ డిఫెక్ట్స్. క్రిస్టల్ డిఫెక్ట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ వేరు, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ వేరు. అందు గురించి ఆ స్టాయికియోమెట్రిక్ అడిగారా, నాన్ స్టాయికియోమెట్రిక్ అడిగారా చూసి రాయండి. స్టాయికియోమెట్రిక్లో మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్స్, షార్ట్కీ డిఫెక్ట్స్ లాంటివి చదువుతాం. సో ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ప్రాక్టీస్ చేయవలసిన 2 క్వశ్చన్స్ ఇందులో, బ్రాగ్స్ ఈక్వేషన్, క్రిస్టల్ డిఫెక్ట్స్. అలాగే షార్ట్ నోట్స్ విషయానికి వస్తే లాటిస్ పాయింట్, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, క్రిస్టల్ సిస్టమ్స్, బ్రైవైస్ లాటిసెస్, వేజ్ ఇండిసెస్, మిల్లర్ ఇండిసెస్, సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్, ఇటువంటివి ఉన్నాయి. సో మీరు ఎక్కడ స్ట్రెస్ పెట్టాలో నేనైతే చెప్పేశాను. ఆ స్ట్రెస్ పెట్టుకుంటూ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదువుకుంటూ రండి. తెలుగులో ఘనస్థితి. సౌష్ఠవ అంశాలు అనగానేమి, ఘనస్ఫటిక యొక్క వివిధ సౌష్ఠవ అంశాల గురించి రాయండి. ఇది అడుగుతున్నారు ఎక్కువగా ఈ మధ్య క్వశ్చన్. ఓకే, సిమెట్రీ ఎలిమెంట్స్ గురించి అడుగుతున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేసి ఉండండి, రాయడానికి ట్రై చేయండి. అంతర ఫలక కోణీయ స్థిరతా నియమాన్ని వివరించండి, బాగా ప్రాక్టీస్ చేయండి దాన్ని. అంతఃఖండన యుక్తతా నియమాన్ని తెలపండి. ఇవన్నీ ఏమవుతాయి అంటే క్రిస్టలోగ్రఫీ యొక్క నియమాలు అవుతాయి. క్రిస్టలోగ్రఫీ యొక్క అంటే ఈ ఘనస్థితికి సంబంధించినటువంటి నియమాలు ఏమన్నా ఉన్నాయా, వాటి గురించి రాయమన్నారనుకోండి, ఆ పై 3 రాయాలన్నమాట. అంటే 7వ క్వశ్చన్లో చూడండి, స్ఫటిక నిర్మాణాత్మక నియమాలను తెలపండి, పైన ఉన్న వాటిని రాయవలసి ఉంటుంది. బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి, వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్ మార్కులు పెట్టుకుంటారో మీ ఇష్టం. బ్రాగ్ స్ఫటిక భ్రమణ ప్రక్రియలో స్ఫటికాకృతిని నిర్ణయించే విధానాన్ని వివరించండి. కొంచెం ప్రాక్టీస్ చేయండి దీన్ని. స్ఫటిక లోపాలు అంటే ఏంటి, షార్ట్కీ, ఫ్రెంకెల్ లోపాల గురించి రాయండి. ఇప్పుడే చెప్పాను మీకు, స్ఫటిక లోపాలు కంపల్సరీగా మీరు బాగా ప్రాక్టీస్ చేయవలసినటువంటిది. అలాగే స్ఫటిక నిర్మాణాత్మక నియమాలను తెలపండి, పైన చెప్పాను ఆల్రెడీ, వై రాయవలసి ఉంటుంది. క్రింది వానిపై లఘు వ్యాఖ్య చేయండి. జాలక బిందువులు, ప్రాదేశిక జాలకము, యూనిట్ సెల్, స్ఫటిక వ్యవస్థలు, బ్రావే జాలకాలు, వీస్ సూచికలు, మిల్లర్ సూచికలు, అలా వీలైతే సోడియం క్లోరైడ్ స్ఫటిక నిర్మాణం కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. తర్వాత చాప్టర్ గ్యాషియస్ స్టేట్, వాయుస్థితి. వాయుస్థితి మీరు ఇంటర్మీడియట్లో కూడా చాలా డెప్త్గా చదివినటువంటి చాప్టరే. అవే విషయాలు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. వాట్ ఆర్ ఐడియల్ అండ్ రియల్ గ్యాసెస్? వై రియల్ గ్యాసెస్ డీవియేట్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్? ఐడియల్ గ్యాస్లు అంటే ఏంటి, రియల్ గ్యాస్ అంటే ఏంటి? రియల్ గ్యాసెస్ ఐడియల్ బిహేవియర్ నుంచి ఏ రకంగా డీవియేట్ అవుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్. దాని నుంచి మనకి వాండర్వాల్ ఈక్వేషన్ వస్తుంది. డెరైవ్ వాండర్వాల్స్ ఈక్వేషన్ ఫర్ రియల్ గ్యాసెస్, మస్ట్ రీడ్ క్వశ్చన్. రెడ్ మార్క్లో మీకు వెరీ ఇంపార్టెంట్గా చూపించాలని చెప్పి దీన్ని ఈ రకంగా చూపిస్తున్నాను. డెరైవ్ వాండర్వాల్స్ ఈక్వేషన్ ఫర్ రియల్ గ్యాసెస్. రైట్ అబౌట్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ క్వశ్చన్ కూడా ఈ మధ్య అడుగుతున్నారు ఎక్కువగా, ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఆర్ క్రిటికల్ కాన్స్టెంట్స్?
హౌ ఆర్ దే డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. క్రిటికల్ కాన్స్టెంట్ కంపల్సరీగా మీరు చదవండి. డెడ్యూస్ క్రిటికల్ కాన్స్టెంట్స్ ఫ్రమ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. సో ఇంకా నేను వేరే చెప్పక్కర్లేదు, నా దృష్టిలో అది చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి క్వశ్చన్. డెడ్యూస్ క్రిటికల్ కాన్స్టెంట్స్ ఫ్రమ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. రైట్ లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్, దాన్ని కూడా చూడండి ఒకసారి. షార్ట్ నోట్స్ విషయానికి వస్తే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కంపల్సరీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సిందే. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, కంటిన్యూటీ ఆఫ్ స్టేట్, లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ బై లిండేస్ మెథడ్. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఈ లాస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, తెలుగులో అక్కడ రాయలేనట్టుంది. లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ లిండేస్ విధానం అంటే వాయువులను ద్రవీకరించే పద్ధతి. వాయు స్థితి తెలుగు మీడియంలో క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఆదర్శ వాయువు మరియు నిజ వాయువులు అనగానేమి? నిజ వాయువులు ఆదర్శ ప్రవర్తన నుండి విచలనమును ఎందుకు ప్రదర్శిస్తాయో వివరించండి. మీరు ఇంటర్లో కూడా చదివినటువంటి క్వశ్చన్. నిజ వాయువులకు వాన్ డెర్ వాల్ సమీకరణమును ఉత్పాదింపుము. వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ అనే పదం కనపడినట్టుని రాయడం స్టార్ట్ చేయండి. ఆండ్రూస్ సమోష్ణగ్రత రేఖలు అనగానేమి వివరించండి. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సందిగ్ధ దృగ్విషయం అనగానేమి? క్రిటికల్ ఫినామినా. టీసీ, పీసీ, వీసీ, క్రిటికల్ టెంపరేచర్, క్రిటికల్ ప్రెషర్, క్రిటికల్ వాల్యూమ్లను ప్రయోగం ద్వారా ఎలా నిర్ణయిస్తారు? వాన్ డెర్ వాల్ సమీకరణం నుండి సందిగ్ధ స్థిరాంకాలను ఉత్పాదించండి. వాన్ డెర్ వాల్ సమీకరణం, వాన్ డెర్ వాల్ సమీకరణం గుర్తుంది కదా, E+A/v² ఇంటూ v - b = RT. సో దాని నుంచి సందిగ్ధ స్థిరాంకాలను ఉత్పాదించాలి. అనురూప స్థితుల నియమాన్ని వివరించండి. ఓకే, క్రింది వానికి లఘు వ్యాఖ్య రాయండి. జౌల్ థామ్సన్ ఫలితం, సంపీడన గుణకం, స్థితుల అవిరళత, కంటిన్యూటీ ఆఫ్ స్టేట్స్. సో మీరు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి? వాన్ డెర్ వాల్ సమీకరణం, ఆండ్రూస్, కార్బన్ డైఆక్సైడ్ సంబంధించినటువంటి స్టడీ, అలాగే వాన్ డెర్ వాల్ సమీకరణం నుండి సందిగ్ధ స్థిరాంకాలను ఉత్పాదించడం, జౌల్ థామ్సన్ ఫలితం, వీటికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. లిక్విడ్ స్టేట్, ద్రవ స్థితి. లిక్విడ్ స్టేట్, లిక్విడ్ క్రిస్టల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వాట్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్, హౌ ఆర్ దే ఫార్మ్డ్? చూడండి, రెడ్ మార్క్ లో పెట్టి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాను. రైట్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. రైట్ ఏ నోట్ ఆన్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఇన్ లిక్విడ్స్. అది చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫాలో అవ్వండి. రెడ్ ఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. రైట్ ఏ నోట్ ఆన్ యూజ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ యాజ్ LCD డివైసెస్. మస్ట్ రీడ్ చాప్టర్ ఇది, కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ద్రవ స్థితి, ద్రవ స్ఫటికాలు. ద్రవ స్ఫటికాలు అనగానేమి? ఇవి ఎలా ఏర్పడతాయి? ఓకే, ద్రవ స్ఫటికాలోని రకాలను వివరించి వాటి ఉపయోగాలను తెలపండి. ద్రవాల్లోని అంతరణు ఆకర్షణలో రకాలను వివరించండి. ద్రవ స్ఫటికాలు LCD ఉపకరణంగా ఉపయోగపడే విధానాన్ని వివరించండి. ప్రాక్టీస్ చేయండి దాన్ని. తర్వాతది సొల్యూషన్స్, ద్రావణాలు. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెన్రీస్ లా. అది చూసుకుంటాం మనం. హెన్రీస్ లా అంటే ఈ ప్రెషర్కి రిలేటెడ్గా ఎలాగా గ్యాసెస్ డిజాల్వ్ అవుతాయి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డిఫైన్ రౌల్స్ లా అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ నాన్ ఐడియల్ సొల్యూషన్ షో డీవియేషన్ ఫ్రమ్ ఇట్. కంపల్సరీ రౌల్స్ లా మాత్రం మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెయిన్ వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కర్వ్స్. ఇవి కొంచెం లెందీగా ఉంటాయి, లాస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చి ప్రిపేర్ అవడానికి చూడండి. ఎక్కువ రాయవలసి ఉంటుంది, లెందీగా కూడా ఉంటాయి. వాట్ ఆర్ ఎజియోట్రోప్స్? వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. 2 టైప్స్ ఉంటాయి, ఆ 2 టైప్స్ కూడా విత్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. రైట్ ఏ నోట్ ఆన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. ఓకే, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ నోట్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్వశ్చన్, వాట్ ఈస్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్? CST మస్ట్ రీడ్ క్వశ్చన్. ఇంకా అందు మీద మీకు ఎంత గ్రిప్ ఉంటే అంత మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్. అందులో 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. ఫినాల్ వాటర్ సిస్టమ్, ట్రైమిథైలమీన్ వాటర్ సిస్టమ్ అండ్ నికోటిన్ వాటర్ సిస్టమ్. 3 కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. స్టీమ్ డిస్టిలేషన్ మీద కూడా మీకు క్వశ్చన్ రావచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేయండి.
అలాగే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్ మస్ట్ రీడ్ క్వశ్చన్, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. తెలుగులో చూద్దాం. సేమ్ థింగ్. హెన్రీ నియమం, అలాగే రౌల్ట్ నియమం, దాని నుంచి ధన విచలనంను అలాగే రుణ విచలనంను ప్రదర్శించే ద్రావణాలను వివరించమని చెప్పి అడిగారు. వివిధ రకాల ద్రవయుగ్మాల బాష్పీభవన ఉష్ణోగ్రత సంఘటన వక్రాలను చర్చింపు. అదే కొంచెం లెందీగా ఉంటుంది. మీరు టైంని బట్టి, మీ ప్రయారిటీని బట్టి, మీరు పొందగోరే మార్కులను బట్టి వాటిని ప్లాన్ చేసుకోండి అని చెప్పి అంటున్నాను. ఎజియోట్రోపులు అనగానేమి, ఇవి ఎన్ని రకాలు? ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కనపడతాయి, కానీ ఎక్కువ కాదు, అవి స్ప్లిట్ చేస్తాం క్వశ్చన్స్ అంతే. మీకు డౌట్ ఉంటే ముందు స్లైడ్ చూసుకోండి. హెచ్సిఎల్ నీరుల మిశ్రమాన్ని స్వేదన ప్రక్రియ ద్వారా పూర్తిగా వేరు చేయలేము. ఎందుకు వలన అంటే ఎజియోట్రోపులు ఏర్పడతాయి కాబట్టి. ఎథనాల్ నీరుల మిశ్రమాన్ని పూర్తిగా స్వేదన ప్రక్రియ ద్వారా పూర్తిగా వేరు చేయలేము. ఎందువలన? అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. అంశిక స్వేదనం ప్రక్రియను వివరించండి. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనగానేమి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మిస్ అవ్వద్దని ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చెప్పాను. భిన్న రకాల పాక్షిక ద్రవ మిశ్రమాల అంటే సిఎస్టీలను వివరించండి. ఫీనాల్ నీరు వ్యవస్థలో ద్రవాల పరస్పర ద్రావణీయత ఉష్ణోగ్రతతో ఎలా మారుతుందో వివరించండి. ఓకే. నీటి ఆవిరి స్వేదనాన్ని వివరించండి. వితరణ నియమం నిర్వచించి దాని అనువర్తనాలను తెలపండి అనేది ద్రావణాల్లో ఉన్నటువంటి క్వశ్చన్. అయానిక్ ఈక్విలిబ్రియం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి చాప్టర్. ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి చూడండి. విత్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ వెరీ ఇంపార్టెంట్, అన్ని కూడా రెడ్లో ఇచ్చాను. కామన్ అయాన్ ఎఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్, కామన్ అయాన్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అండ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే. అదే మీరు తెలుగులో కానీ చూసినట్టయితే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, నీటి యొక్క అయానిక లబ్ధం. కామన్ అయాన్ ఎఫెక్ట్, ఉమ్మడి అయాన్ ప్రభావము, వాటి యొక్క అనువర్తనాలు. సాల్యుబిలిటీ ప్రోడక్ట్, ద్రావణీయత లబ్ధము, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. డైల్యూట్ సొల్యూషన్స్, వాట్ ఈజ్ రౌల్ట్స్ లా, కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ అవ్వాల్సిందే. గివ్ రిలేషన్ బిట్వీన్ ఆర్ఎల్విపి అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్, ప్రాక్టీస్ చేయండి. అని deduce relation between elevation in boiling point and molecular weight of solute. Give experimental determination of elevation in boiling point. చూడండి స్ట్రెస్ ఎలా ఉందో. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ చదవాలి, డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఫ్రమ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, దానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్స్ప్లెయిన్ హౌ మాలిక్యులర్ వెయిట్ ఈస్ డిటర్మైన్డ్ యూజింగ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్సెప్ట్ బై బెక్మన్ మెథడ్. సో ఇక్కడ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, దాని నుంచి మాలిక్యులర్ వెయిట్ ఎలా డిటర్మైన్ చేస్తారు, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఏముంది. రైట్ అబౌట్ ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాసిస్ అలాగే ఆస్మాటిక్ ప్రెషర్, దాని నుంచి మాలిక్యులర్ వెయిట్ డిటర్మైన్ చేయడానికి ఉన్నటువంటి ఫార్ములా. గివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్. వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ గురించి ఏదైతే థియరీ ఉందో దాన్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగులో చూద్దాం. రౌల్ట్ నియమాన్ని పేర్కొనండి. అబాష్పశీల ద్రావితం మోల్ భాగానికి సాపేక్ష బాష్పపీడన నిమ్నతకు మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పాదించండి. బాష్పీభవన స్థాన ఉన్నతి ద్రావిత అణుభారాల మధ్య ఉన్న సంబంధాన్ని ఉత్పాదించండి. బాష్పీభవన స్థాన ఉన్నతిని ప్రయోగికంగా ఎలా నిర్ణయిస్తారు? ఒక పదార్థం అణుభారాన్ని ఘనీభవన స్థాన నిమ్నత ద్వారా నిర్ణయించే బెక్మన్ పద్ధతిని వర్ణించండి. వాన్ హాఫ్ గుణకం ప్రాధాన్యత ఏమిటి? ద్రవాభిషణ పీడనం అనగానేమి? దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇవి ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ వరకు ఉన్నటువంటి నా దృష్టిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాకున్నటువంటి 27 సంవత్సరాల ఈ కెమిస్ట్రీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంతటిని ఉపయోగించి ఇలా ఉంటే ప్రిపరేషన్ మనకి టాప్ గ్రేడ్ వస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఓ గ్రేడ్ తెచ్చుకునే విద్యార్థులు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మోడల్ పేపర్స్ చూద్దాం. కొన్ని ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆల్రెడీ చెప్పాను. 5 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 5 రాయాలి, 8 ఇస్తారు. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 5 రాయాలి, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది.
ఇందులో క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ మోడల్ పేపర్ ఏమో యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ అండి. ఇది ఇంగ్లీష్లోనే ఇచ్చారు ఈసారి. ఈ మోడల్ పేపర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే 70% వరకు క్వశ్చన్స్ దీంట్లోంచి వస్తాయండి. ఎందుకంటే ఎగ్జామినర్కి ఈ పేపర్ పంపుతారు. ఎగ్జామినర్కి ఈ పేపర్ పంపినప్పుడు చాలా వరకు ఈ క్వశ్చన్స్ని రిపీట్ చేసే ఉద్దేశం ఎగ్జామినర్కి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 3 పేపర్స్ ఉన్నట్టున్నాయి. మీరు 3 పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్ రాసేయగలిగే స్టేజ్లో ఉంటారు. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి. 5 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్. ఇందాక ఇంపార్టెంట్ లిస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా చదవమన్నటువంటి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్. మీరు అక్కడ రాసుకోండి, ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్ వెరీ ఇంపార్టెంట్. Explain in brief catalytic properties and stability of various oxidation states of D block elements. So D block మూలకాలు లేదా పరివర్తన మూలకాలు catalytic property అంటే ఉత్ప్రేరక ధర్మాలు ఎలా కలిగి ఉంటాయి, అలాగే చర సంయోజకతను ఎలా ప్రదర్శిస్తాయి, మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది అక్కడ క్వశ్చన్. రైట్ ఏ నోట్ ఆన్ బ్రెవైస్ లాటిస్ అండ్ క్రిస్టల్ సిస్టమ్స్. బ్రెవే లాటిస్లు మరియు ఈ స్ఫటిక వ్యవస్థలు, బ్రెవైస్ లాటిసెస్ అండ్ క్రిస్టల్ సిస్టమ్స్ గురించి మీరు చదువుకోండి. వాట్ ఆర్ స్మెక్టిక్ అండ్ నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్. లిక్విడ్ క్రిస్టల్స్లో ఉన్నటువంటి రకాలు ఏంటి అని చెప్తే స్మెక్టిక్, నెమాటిక్, కొలెస్ట్రిక్ 3 రకాలు ఉంటాయని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ దీంట్లో స్మెక్టిక్, నెమాటిక్ అని అడిగారు. అవి ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామినేషన్లో ఉపయోగపడతాయి. రైట్ అన్ అకౌంట్ ఆన్ కామన్ అయాన్ ఎఫెక్ట్ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఉమ్మడి అయాన్ ప్రభావం మరియు ద్రావణీయత లబ్ధము దాని గురించి రాయమన్నారు. బ్రీఫ్గా రాస్తారు, పెద్దగా విత్ ఎగ్జాంపుల్స్ రాయవలసినటువంటి అవసరం ఉండకపోవచ్చు. బ్రీఫ్గా దాని గురించి ఫార్ములాస్తో సహా రాయండి. డిస్క్రైబ్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ సంబంధించి ఆండ్రూస్ తెలియజేసినటువంటి సమోష్ణ రేఖల గురించి క్వశ్చన్ అడిగారు. దాన్ని మీరు స్టడీ చేసి ఇంపార్టెంట్లో నేను చెప్పాను ఇందాక, దాన్ని కంపల్సరీ మీరు ఆచరించండి. ఎక్స్ప్లెయిన్ యాక్టినైడ్ కాంట్రాక్షన్. మోడల్ పేపర్ కాబట్టి ఇలాగ అడుగుంటారు, కానీ ఎక్కువ సార్లు 90% ఆఫ్ ద టైం మాత్రం మనకి లాంథనైడ్ కాంట్రాక్షన్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో యాక్టినైడ్ కాంట్రాక్షన్ అడిగారు. ఓకే. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరాజీన్. బోరాజీన్ అంటే ఇనార్గానిక్ బెంజీన్. ఇనార్గానిక్ బెంజీన్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. బెంజీన్ పోలి ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు కాబట్టి అదొకటి రాస్తాం, సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. సో అవి 8 ఏమో 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు. ఆ 8 5 మార్క్స్ క్వశ్చన్స్లో మనకు నచ్చినటువంటి ఒక 5 రాస్తే 5 × 5 25 మార్క్స్ స్కోర్ చేసుకున్నట్టే. ఆ 5లోంచే మనకు ఆల్మోస్ట్ పాస్ అయ్యేటటువంటి స్టేజ్కి వచ్చేస్తాం. ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చూసుకుందాం. ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని చెప్పి అన్నాను కదా. ఫస్ట్ చూడండి క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ సిలికాన్స్. ఇదే విషయాన్ని మీకు పీ బ్లాక్ మూలకాల్లో ఇంపార్టెంట్ లిస్ట్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను. సిలికాన్లు, సిలికాన్ వేరు, సిలికోన్ వేరు. సిలికోన్ ఈజ్ ఏ కాంపౌండ్. దానికి సంబంధించి ప్రిపరేషన్స్, అలాగే కొద్దిగా క్లాసిఫికేషన్, అప్లికేషన్స్ కొంచెం ఎక్కువ చూసుకోండి. లేదా అది నచ్చలేదు అనుకోండి మనకి, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ question, then we can look into this pseudo halogens. Pseudo halogens is given for 5 marks. Please remember that it is again, if you are interested in writing B part, you have to take 2 questions. Pseudo halogens is one, and the second one is explain the structures of any one AX3 and AX5 interhalogen compounds. Interhalogen compounds are 4 types. I told you: AX, AX3, AX5 and AX7. So out of the 4 types, they are asking you to write about AX3 and AX type of interhalogen compounds. Okay, you can choose either that one or this one. It is up to you. And after starting writing, you will have your own idea regarding those things. That is a different thing. Come to this question. Next question. What is lanthanide contraction? It is a must-read question. No exemption at all. Explain the consequences of lanthanide contraction. Lanthanide సంకోచం అనగానేమి, దాని వలన వచ్చేటటువంటి పరిమాణాలు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఎక్స్ప్లెయిన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ మూలకాల యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి స్టడీ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ యూజింగ్ బ్యాండ్ థియరీ. పట్టీ సిద్ధాంతం గురించి మాట్లాడాను. పట్టీ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ అని చెప్పన్నాను. అందులో కండక్టర్లు ఏంటి, సెమీ కండక్టర్లు ఏంటి అంటే అర్ధవాహకాలు, అలాగే ఇన్సులేటర్స్ గురించి, ఎన్ టైప్, పి టైప్ సెమీ కండక్టర్స్ గురించి కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పి మీకు చెప్పుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ అన్ ఎస్సే ఆన్ క్రిస్టల్ డిఫెక్ట్స్. రైట్ అన్ ఎస్సే అన్నారు అంటే మీరు ఇంక ఎంత రాసినా రాయవలసి ఉంటుంది. క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే ఏంటో స్టార్ట్ చేస్తారు, తర్వాత ఇవి 2 టైప్స్ అని చెప్పుకొస్తారు. 2 టైప్స్ అంటే స్టాయికియోమెట్రిక్ అండ్ నాన్ స్టాయికియోమెట్రిక్. స్టాయికియోమెట్రీలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి, షార్ట్కీ డిఫెక్ట్, ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ అలా రాస్తారు. అలాగే నాన్ స్టాయికియోమెట్రీలో ఉన్నటువంటి క్రిస్టల్ డిఫెక్ట్స్ ఏమున్నాయి అవి నోట్ చేస్తారు. తర్వాత ఇంకొక మస్ట్ రైట్ క్వశ్చన్ అండ్ మస్ట్ రీడ్ క్వశ్చన్, బ్రాగ్స్ లా. చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ బ్రాగ్స్ లా అసలు క్వశ్చన్ పేపర్ ఉంటుంది అని చెప్పి నేను అనుకోను. ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ క్రిస్టల్ బై పౌడర్ మెథడ్. బ్రాగ్స్ లాగా అప్లికేషన్, అది కంపల్సరీ దాన్ని ప్రాక్టీస్ చేసి తీరాలి. డెరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టెంట్ అండ్ వాండర్వాల్ కాన్స్టెంట్. ఆల్రెడీ మీకు వాండర్వాల్ స్థిరాంకాలు అలాగే ఈ సందిగ్ధ స్థిరాంకాలకు మధ్యన ఉన్నటువంటి సంబంధం, వాటిని రాబట్టడం ఎలాగా, ఈ ఏరియాల్లో బాగా ఫోకస్ పెట్టమని చెప్పి గ్యాసియస్ స్టేట్ చెప్పేటప్పుడు మీకు చెప్పాను. అదే క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ఎనీ 5 డిఫరెన్సెస్ బిట్వీన్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ లిక్విడ్ సాలిడ్స్. అది ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ ప్రిఫరెన్స్ గా చదవమని చెప్పి అన్నాను, ఇక్కడ క్వశ్చన్ గా వచ్చింది. రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్, అలాగే ఎల్సిడి ఉపకరణాల్లో వీటిని ఎలా ఉపయోగిస్తారు, అలాగే లిక్విడ్ క్రిస్టల్స్ లో రకాలు, స్మెక్టిక్, నెమాటిక్, కొలెస్ట్రిక్, అవన్నీ కూడా వదలకుండా ప్రాక్టీస్ చేయమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. అలాగే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, నెర్నెస్ట్ వితరణ నియమము. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. దానికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఎక్స్ప్లెయిన్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్స్. ఒకవేళ అది రాయకుండా ఇంకోటి రాద్దాం అనిపించింది అనుకోండి, కొంచెం పెద్ద క్వశ్చన్ లాగా ఉంది ఇది. చూడండి, వాట్ ఆర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఓకే, కణాధార ధర్మాలు. కణాధార ధర్మాలు ఏమున్నాయి? 4 ఉంటాయి. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్. ఆ 4 వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అయితే 2 అడిగినట్టున్నారు, ఇక్కడ చూద్దాం. రైట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మోలార్ మాస్ ఆఫ్ ఏ నాన్ వాలటైల్ సొల్యూట్ బై యూజింగ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, బాష్పీభవన స్థాన ఉన్నతి అలాగే ద్రవీభవన స్థాన నిమ్నత, ఈ రెండాటిని బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ తో సహా రాయమంటున్నారు అనమాట. అంటే మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ ఎలాగా, ఇవన్నీ కూడా రాయమని చెప్పి మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో మోడల్ పేపర్, యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ ఈ రకంగా ఉంది. దీన్ని ఒకసారి స్టడీ చేసాం. సో ఈ మోడల్ పేపర్ బేస్ చేస్తే రేపు క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి గుర్తుంచుకోండి. ఈ పేపర్ ఒకసారి చూద్దాం. ఇంకొకటి మోడల్ పేపర్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నాం. సల్ఫర్ యొక్క ఆక్సైడ్లను గూర్చి రాయము. సల్ఫర్ 2 రకాల ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది అన్నాను. ఒకటేమో సల్ఫర్ డైఆక్సైడ్, ఇంకోటి సల్ఫర్ ట్రైఆక్సైడ్. వాటి యొక్క నిర్మాణాలు అవి మనం ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది. అలాగే లాంథనైడ్ మరియు యాక్టినైడ్ల మధ్య భేదాలను రాయము. చాలా ఇంపార్టెంట్ అని చెప్పన్నాను మీకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పేటప్పుడు. బ్రాగ్ సమీకరణాన్ని ఉత్పాదించండి. బ్రాగ్స్ ఈక్వేషన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని నా ఉద్దేశం. ద్రవ్య స్ఫటికాల అనువర్తనాలను వివరించండి. లిక్విడ్ క్రిస్టల్స్ గురించి మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ కూడా వచ్చింది. ఉమ్మడి అయాన్ ప్రభావాన్ని గూర్చి క్లుప్తంగా రాయము. కామన్ అయాన్ ఎఫెక్ట్, అది కామన్ అయాన్ ఎఫెక్ట్, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటరు, సాల్యుబిలిటీ ప్రోడక్ట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా చదవలసినటువంటి క్వశ్చన్. ఉమ్మడి అయాన్ ప్రభావాన్ని గురించి క్లుప్తంగా రాయండి. జౌల్ థామ్సన్ ప్రభావం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అయితే మాత్రం కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేసి తీరాలి. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అని ఏమంటున్నాను, మీరు అట్లా ఒక ప్రయారిటీ లిస్ట్గా రాసుకోండి.
మీకు ఎలాగ ఇది వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఆ పక్కనే ఒక నోట్స్ అలాగే పెన్ పెట్టుకుని ఇవి టాప్ ఇంపార్టెంట్ అంటున్నాను కదా, దానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళి వాటిని ముందు చదివి రివిజన్ దాన్ని కంప్లీట్ చేయండి ముందుగా. సిఎస్టి అనగానేమి? క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. ఓకే, ఫీనాల్ నీరు వ్యవస్థను వివరించండి. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రత అనగానేమి? ఫీనాల్ నీరు వ్యవస్థను వివరించండి. అలాగే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్, వ్యాంట్ హాఫ్ గుణకాన్ని వివరించండి. వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఎలాగా అనేది స్టడీ చేయడం మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాల్సినటువంటి పేపర్. ఏం పర్వాలేదండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఎగ్జామినర్ ఎప్పుడు కూడా, మేమందరం ఎగ్జామినర్సే కాబట్టి మా ఆలోచన అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాలనే విధంగా ఎప్పుడు కూడా ఎగ్జామినర్ ఆలోచన ఉండదు. స్టూడెంట్ బాగా చదివి ఉంటాడు కాబట్టి ఆ చదివిన దాన్ని బయటికి రాబట్టడానికి ఏ క్వశ్చన్స్ ఇస్తే విద్యార్థి కంఫర్ట్ ఫీల్ అయ్యి బాగా రాస్తాడు అనే విధంగా ఆలోచిస్తూ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అందు గురించి ఎప్పుడు కూడా ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అవే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. నెగిటివ్ మెంటాలిటీతో మీరు ఉండొద్దు, పాజిటివ్గా వెళ్ళండి, మంచిగా రాస్తారు మీరు ఎగ్జామ్, మంచి మార్కులు వస్తాయి. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. 10 మార్క్స్ క్వశ్చన్లో మళ్ళీ చూడండి ఏముందో. సిలికాన్ యొక్క తయారీ పద్ధతులు మరియు నిర్మాణం, అవి వదలట్లేదు మనల్ని. అంతర్ హాలోజన్ సమ్మేళనాలు, ఇంగ్లీష్లో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. సంకరీకరణం మరియు నిర్మాణాన్ని గురించి రాయండి. ఏం అడుగుతున్నారు ఇక్కడ? హైబ్రిడైజేషన్ అడుగుతున్నారు, అలాగే స్ట్రక్చర్ అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను రెండు కూడా. లోహాల యొక్క వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం, ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీ ఆఫ్ మెటల్స్, రెజనెన్స్ థియరీ అని చెప్పన్నాం. అలాగే డి బ్లాక్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం మరియు ఉత్ప్రేరక ధర్మాలను రాయము. డి బ్లాక్ ఎలిమెంట్ సంబంధించి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ వై దే యాక్ట్ యాజ్ కెటలిస్ట్ అనే యాంగిల్లో మీరు ఆన్సర్ రాయవలసి ఉంటుంది. సిమిలర్లీ పౌడర్ పద్ధతి ద్వారా స్ఫటికం యొక్క అంతర్గత నిర్మాణాన్ని ఎలా తెలుసుకుంటారు? బ్రాగ్స్ లా అండ్ అప్లికేషన్. ఓకే, బ్రాగ్స్ లా రాస్తాం, బ్రాగ్స్ లా సంబంధించి అప్లికేషన్ ఓరియంటెడ్ పార్ట్ని కూడా అక్కడ రాస్తాం. స్టాయికియోమెట్రిక్ మరియు నాన్ స్టాయికియోమెట్రిక్ దోషాలు చెప్పాను ఇందాక మీకు. క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే స్టాయికియోమెట్రిక్, నాన్ స్టాయికియోమెట్రిక్ రెండు రాయాలి. ఇక్కడ ఇంక విడిగానే అడిగేశారు స్టాయికియోమెట్రిక్ మరియు నాన్ స్టాయికియోమెట్రిక్. స్టాయికియోమెట్రిక్ దోషాలు అంటే ఫ్రెంకెల్ అండ్ షార్ట్కి రాస్తాం. నాన్ స్టాయికియోమెట్రిక్ అంటే మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్, మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్స్ అని ఉంటాయి, వాటి మీద ఫోకస్ పెట్టాలి. దీనికి అది, దానికి ఇది రాస్తే మార్కులు పడవు. సౌష్టవ అక్షం మరియు సౌష్టవ కేంద్రం, సిమెట్రీ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అలాగే సందిగ్ధ స్థిరాంకాలు, క్రిటికల్ కాన్స్టెంట్స్. వాండర్వాల్ సమీకరణం నుండి వాయు విచలనాలు అంటే వాండర్వాల్ ఈక్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అక్కడ రాయవలసి ఉంటుంది. లేదా వాండర్వాల్ స్థిరాంకాలను మరియు సందిగ్ధ స్థిరాంకాలకు మధ్య గల సంబంధం, క్రిటికల్ కాన్స్టెంట్స్ కి వాండర్వాల్ కాన్స్టెంట్స్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని రాబట్టడం అక్కడ మన కర్తవ్యం. ఎజియోట్రోపిక్ మిశ్రమాల నిర్వచనం మరియు రకాలు. అలాగే ఘనీభవన స్థాన నిమ్నతను నిర్ణయించే సమీకరణాన్ని ఉత్పాదించండి అని చెప్పి అన్నారు. డైల్యూట్ సొల్యూషన్స్, అది ఏరియా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం. ఇంకో క్వశ్చన్ పేపర్ చూద్దాం. అంటే ఎన్ని క్వశ్చన్ పేపర్స్ చెప్పుకున్నా కానీ స్టార్టింగ్లో మీకు చాప్టర్ వైజ్ ఏవైతే చెప్పానో ఆ టాపిక్స్ మాత్రం బాగా చూడవలసినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమైపోతుంది అక్కడ ఏవైతే వెరీ ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేసామో అవే మనకి పదే పదే ఇక్కడ రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో ఏవేని 5 ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మిథ్యా హాలోజన్లు, సూడో హాలోజన్స్ అన్నాం. ఆ 3D శ్రేణి మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గురించి రాయండి. 3D శ్రేణి మూలకాలు అంటే డి బ్లాక్ మూలకాలు, అందులో ఫస్ట్ సిరీస్ స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాం. ఓకే, స్ఫటిక రూపక శాస్త్ర నియమాలను వివరించండి. అంటే ఈ క్రిస్టలోగ్రఫీకి సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాస్తాం. ద్రవ స్ఫటికాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. సందిగ్ధ ద్రావణ ఉష్ణోగ్రతపై మలిన పదార్థాల ప్రభావం. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ లేదా కన్సల్యూట్ టెంపరేచర్, ఆ టెంపరేచర్ మీద ఇంప్యూరిటీస్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది.
సిఎస్టి చాలా ఇంపార్టెంట్ అని ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను. ఆ సిఎస్టి చుట్టూ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. యాక్టినైడ్ సంకోచం అనగానేమి, యాక్టినైడ్ల ఆక్సీకరణ స్థితులను గురించి రాయండి. ఓకే, రాద్దాం. రౌల్ట్ నియమం, రౌల్ట్లా మనల్ని వదలదు. బ్రాగ్స్ ఈక్వేషను, రౌల్ట్స్లా, సిఎస్టి, వాండర్వాల్ ఈక్వేషన్లు, అలాగే లాంథనైడ్ కాంట్రాక్షన్లు, ఇవి మెయిన్గా ఇంకా అవి లేకుండా క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం ఎగ్జామినర్కి చాలా చాలా కష్టము. సల్ఫర్ ఆక్సీ యాసిడ్స్, ఓకే, 4 కేటగిరీస్ ఆఫ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది అని చెప్పి అన్నాం. అవి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఇవి 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ ఈ మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి ఎగ్జామినర్ ఏం అడిగారో చూద్దాం. డైబోరేన్ యొక్క తయారీ, ధర్మాలు మరియు నిర్మాణం, డైబోరేన్ అడిగేశారు. ఫాస్ఫోనైట్రిలిక్ హ్యాలైడ్స్ గురించి మాట్లాడారు, ఇది కానీ అది కానీ. అలాగే లోహాల యొక్క పట్టి సిద్ధాంతం, బ్యాండ్ థియరీ. ఓకే, లాంథనైడ్ సంకోచం, దాని పరిణామాలు. ఓకే, లాంథనైడ్ సంకోచం, లాంథనైడ్ కాంట్రాక్షన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ఎక్కడ మిస్ అవ్వట్లేదు మనం, చూడండి. బ్రాగ్ సమీకరణం, బ్రాగ్స్ ఈక్వేషన్, స్ఫటిక దోషాలు, క్రిస్టల్ డిఫెక్ట్స్. బాగుందండి మొత్తం. వాండర్వాల్ స్థితి సమీకరణాన్ని ఉత్పాదించండి. ఓకే, ఇగో ఈ క్రిటికల్ కాన్స్టెంట్స్ మీద క్వశ్చన్ అడిగారు. జలబాష్ప స్వేదనం గురించి రాయము. ఓకే, స్టీమ్ డిస్టిలేషన్. ఓకే, ద్రావణీయత లబ్ధం అనగానేమి, సాల్యుబిలిటీ ప్రోడక్ట్. సాల్యుబిలిటీ ప్రోడక్ట్లో సాల్యుబిలిటీ ప్రోడక్ట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్స్ రూపంలో రాయమని చెప్పి అడిగారు. నేను ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మీరు రాస్తారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎగ్జామినేషన్ని పూర్తి చేస్తారని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో చూడండి, ఆల్రెడీ 1 అవర్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో స్టార్టింగ్లో సిలబస్ చూడండి. ముందు సిలబస్ ఎక్కడెక్కడ ఫోకస్ ఉందనేది ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ సిలబస్ గురించి తెలిసిన తర్వాత బ్లూ ప్రింట్ చూడండి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటనేది. తర్వాత నాకున్నటువంటి నాలెడ్జ్ని అంతటినీ ఉపయోగించి ఏం చేశాను, ఇంపార్టెంట్ అనుకున్న వాటిని ప్రయారిటీ ఇస్తూ చాప్టర్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాను. మీ కన్వీనియన్స్ కోసం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం రాయండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఫాలో తెలుగు మీడియం క్వశ్చన్స్. So after that I have given a couple of model papers also. I hope this is sufficient for the final round of preparation for your examinations. So ఇంకా ఇది కూడా ఉంటే, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఏమన్నా అనిపిస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీరు అక్కడ మీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అవి మీకు పర్సనల్గా కానీ లేదా అక్కడ నేను ఆన్సర్ చేస్తాను. నాకు కావాల్సిందల్లా ఒకటే, ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ అపియర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ బిఎస్సి సెమిస్టర్ 1 చాలా క్రూషియల్. ఎందుకంటే ఒక్క సెమిస్టర్ మీరు యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్ ఫేస్ చేశారంటే ఇంకా అక్కడ నుంచి స్మూత్గా వెళ్తుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ మాత్రం వెరీ వెరీ క్రూషియల్. చాలా జాగ్రత్తగా మీరు అటెంప్ట్ చేయాలి. ఏ మాత్రం సరదాగా కానీ తీసుకున్నారా ఇంకా మనకి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది, కానీ ఫస్ట్ ఇయర్ మనల్ని ఇంకా కూడా వెంటాడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అవకాశాన్ని ఇవ్వద్దు. తర్వాత ఏంటంటే మనకి టైం దొరికింది ఈ కరోనా వల్ల. ఈ కరోనా మంచో చెడో ఏదోటి జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా మీకు ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో రివిజన్ చేసి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అనుకున్నామో వాటి మీద పూర్తిగా కాన్ఫిడెంట్గా గ్రిప్ తెచ్చుకుని ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుని చక్కగా అలాగా మంచి నీట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. నీట్గా రాయండి, కొట్టువేతలు అయ్యి లేకుండా రాయండి. నీట్గా కానీ రాస్తే జాగ్రత్తగా చాలా వరకు ఓ గ్రేడ్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో మీరు అందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నా భావన. సో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఎగ్జామినేషన్ రోజున ఎగ్జామినేషన్ హాల్లోంచి నవ్వుకుంటూ వస్తారు అని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.